హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. ఇగో వెనకాల చూసినట్టయితే వాగు చూడండి 2 రోజుల వర్షానికి ఎట్లా వంగుతుందో. ఇన్ని రోజులు ఒక చుక్క కూడా వాటర్ లేకుండే ఈ వాగులో. ఇంతకీ నువ్వు ఆ వాగుల కింద పోయినా అంటే నేనేం వాగులకు పోలేదు. మా ఆఫీస్ వెనకనే వాగు ఉంటుంది. వ్యూ బాగుందని వీడియో తీసి పోస్ట్ చేసిన అన్నమాట. చాలా బాగుంది కదా చూడడానికి గ్రీన్గా. వర్షం పడతలేదు అంటే 2-3 రోజుల నుండి వర్షం అంటే ఏంటిదో ధమాకా చూపెడుతుంది. మీ దగ్గర కూడా ఇట్లనే వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి సరే దాని సంగతి పక్క పెడితే నువ్వు ఏంటిది కిచెన్లో పెద్ద ప్రయోగమే చేస్తున్నావు అని అనుకుంటున్నారా? నేనైతే దోశ వేస్తున్నా అండి. దోశలు వేయడం నాకు పర్ఫెక్ట్గానే వచ్చు. అది ఫస్ట్ దోశ కాబట్టి అట్లా అయిపోయింది. ఎవరికైనా అట్లనే అవుతుంది, మీకు కూడా అవుతుంది కదా, కానీ చెప్పరు మీరు అంతే. ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉన్నది, మరి ఫస్ట్ దోశ ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కాదు. మరి నాకే అవుతుందా నేను అన్నట్టు మీకు కూడా అవుతుందా ఏమోలే. అది దేవునికి పోయినట్టు అనుకోండి. కొబ్బరికాయ ఖరాబ్ అయితే అంటాం కదా మనం, దేవునికి పోయిందిలే అని. ఇది కూడా అంతే అనుకోండి. ఇంతకీ నాలాంటి దోశలు ఎంతమందికి వచ్చో మరి కామెంట్ చేయండి. వర్షంలో మరి బజ్జీలు పూరీలు ఎక్కువ వేసుకొని తినకండి. మోషన్స్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్.